గ్రామీణ ప్రాంతాల్లో 9.2 లక్షల ఇళ్ళు కట్టబోతున్నారట. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే వీళ్ళలో 9.2 లక్షల మందిని అర్హులుగా గృహ నిర్మాణ శాఖ గుర్తించింది. వీళ్ళలో అత్యధికులు వారికి ఉన్న సొంత స్థలాల్లోనే ఇళ్ల నిర్మాణం చేపడతామని ముందుకు వచ్చారు. వీళ్ళు దాదాపుగా 7.18 లక్షల మంది ఉన్నారు. మిగతా 2.02 లక్షల మంది స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వాళ్ళకి ఇంటిని జాగా లేకపోతే 3 సెంట్లని కేటాయించి ప్రభుత్వం ఇంటిని మంజూరు చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాలు పేదల ఇళ్ల నిర్మాణానికి గాను PMAY NTR పథకాన్ని అమలు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే కేంద్రం 1,00,000 గృహాలను మంజూరు చేసింది. మిగతా త్వరలో మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి అర్హులుగా గుర్తించిన వాళ్ళలో ఎస్సీలు 1.7 లక్షల మంది, ఎస్టీలు 1.3 లక్షలు, దివ్యాంగులు 5,000, ఇతరులు 6 లక్షల పైగా ఉన్నారు. దరఖాస్తుదారులు అత్యంత పేదలకే తొలిగా ఇల్లు మంజూరు అయ్యేలా యాప్ని కేంద్రం డిజైన్ చేసింది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు ఇలా ప్రాధాన్య క్రమంలో ఇల్లు మంజూరు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వివరాలను కేంద్రాన్ని పంపుతుంది. అక్కడ మరోసారి తనిఖీ చేసి తుది జాబితాకు అనుగుణంగా ఇల్లు మంజూరు చేయబోతున్నారు.